వెల్కమ్ టు మజా డైరీ ఫామ్. మన డైరీ ఫామ్ అప్డేట్ వచ్చేసి మన డైరీ ఫామ్లో 6 గేదెలు అన్నగారు కొన్నారు. ఎన్ని లీటర్ల పాల కెపాసిటీ గేదెలు ఒకసారి తెలుసుకుందాం, అన్నగారు తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న మీ పేరు? శేఖర్. నా శేఖర్. శేఖర్. ఎక్కడి నుంచి వచ్చారన్న? వేములవాడ. ఓకే, ఎన్ని గేదెలు కొన్నారన్న? 6 గేదెలు తీసుకున్నాం. 6 గేదెలు. అంటే ఏ బ్రీడ్ గేదెలు తీసుకున్నారన్న? ఒకటి బన్నీ, 4 ముర్రా. ఒకటి జాఫరాబాద్, 4 ముర్రా. ఒకటి బన్నీ, ఒకటి జాఫరాబాది, 4 ముర్రా. 4 ముర్రా. ఓకే, ఎన్ని లీటర్ల కెపాసిటీ గేదెలు అన్న? మొత్తం 7 నుంచి 8 ఉన్నాయి ప్రజెంట్ పూటకి. ఓకే, అన్నిటికీ దూడలు ఉన్నాయన్న? అన్నిటికి ఉన్నాయి. ఓకే, పాలు చెక్ చేసుకున్నారన్న? చెక్ చేసి. ఓకే, ఎన్ని లీటర్ కెపాసిటీ కదా? రోజుకి 7 నుంచి 8 15-16 లీటర్ కెపాసిటీ. 16 లీటర్. ఓకే, ముందు నుంచి డైరీ ఫామ్ ఉందన్న? కొత్త ఉన్నది. ఓకే, ఎన్ని గేదెల నుంచి ఉందన్న? ఇప్పుడైతే 25 ఉన్నాయి. 25. ఓకే, రోజుకి ఎన్ని లీటర్లు అవుతాయి అన్న? మనకి ఇప్పుడు 100 అవుతున్నాయి. 100 లీటర్స్ పర్ డే. ఓకే, ఇప్పుడు మీ డైరీ ఫామ్లో 20 గేదెలు దాకా ఉన్నాయి. ఏ బ్రీడ్ గేదెలు ఎక్కువ ఉంటాయన్న మీ దగ్గర? అవి బన్నీ ఉన్నాయి. మొత్తం బన్నీ ఉన్న ముర్రా మిక్స్గా. ఓకే, జాఫరాబాద్ లేదని ఒకటి తీసుకున్నా. ఫస్ట్ టైం జాఫరాబాద్ తీసుకుంటున్నాను. అది ఎన్ని లీటర్ కెపాసిటీ అన్న? అది పూటకు 9 ఉన్నది. ఓకే, ఎక్కువగా గేదెలు ఎక్కడ కొన్నారన్న? అంటే అక్కడ మార్కెట్లలో ఇక్కడ డైరీ ఫామ్ లేదు, అంగట్లో తీసుకున్నాం. మార్కెట్లో తీసుకున్నాం. మజా డైరీ ఫామ్కి ఇక్కడ రావడం ఫస్ట్ టైం. ఎట్లుంది అన్న క్వాలిటీస్? ఎట్లున్నాయి డైరీ ఫామ్? పర్వాలేదు, అజ్జన చూసుకున్నారు వచ్చినందుకు. రిసీవ్ బాగానే ఉంది. పాలు చెక్ చేసుకున్నారా అన్న? చెక్ చేసి. ఓకే, పాలు అయితే చెక్ చేసుకున్నారు. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ గేదెలు కొన్నారు, ఫస్ట్ టైమే గేదెలు కొన్నారు కాబట్టి మీ వీడియో చూసి చాలామంది రైతులు కూడా ఇక్కడికి వస్తుంటారు. వాళ్ళకి ఇక్కడ డైరీ ఫామ్లో గేదెలు కొనమని చెప్తారా? ఎట్లా అని చెప్తారా? తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఏ రైతు వచ్చినా తీసుకోవచ్చు. అలాంటిది ఎలాంటి ఇబ్బంది లేదు, సక్సెస్గా ఉన్నది. ఓకే, అంటే డైరెక్ట్ మజా డైరీ ఫామ్లో చూద్దామని వచ్చారా, లేకపోతే హైదరాబాద్? ఇప్పుడు మీరు లేదు, మేము చాలా చూసుకుంటూ వచ్చినాం. కాకపోతే ఇక్కడికి వచ్చి ఇవి చూసి ఇక్కడ ఆగిపోయినాం. ఓకే, ఇక్కడ తీసుకుంటున్నాం. మధ్యాహ్నం మోసం జరిగింది. ఎలాంటి మోసం జరిగింది? డైరీ ఫామ్ తీసేస్తామని చెప్పి ఇన్స్టాగ్రామ్లో పెట్టారు. ఓకే, అందులోకి గేదెలు తీసుకుందామని వెళ్ళేసరికి ఆయన ఇట్లనే ఫార్మర్లకు తీసుకుంటా అమ్ముడు చేసుడు, అంటే వ్యాపారస్తుడే అబద్ధం చెప్పి అక్కడ దగ్గర రప్పించుకున్నాడు. జెన్యూనిటీ లేదు. అంటే గేదెలు అమ్మే వ్యక్తి కాకపోతే ఏంటంటే డైరీ ఫామ్ ఎత్తేస్తున్నా అని చెప్పి వీడియోలో వీడియోలో పెట్టిండు. దాన్ని చూసి మేము వచ్చినాం. ఆ తర్వాత ఇక్కడికి వస్తే ఇక్కడ జెన్యూనిటీ ఉంటుంది అని చెప్పి ఖచ్చితంగా అన్న మీద నమ్మకంతో గేదెలు తీసుకున్నాం. ఓకే, మీరేం చేసేవారు ముందు నుంచి? వ్యవసాయం డైరీ ఫస్ట్ స్టార్టింగ్ నుండి ఉంది. కొత్తగా ఏం కాదు, స్టార్టింగ్ నుండి ఉంది. కాకపోతే 1-2 నుంచి స్టెప్ పెరిగినాం అంతే. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఉందన్న డైరీ ఫామ్? ఈ బల్గు అంటే ఇప్పుడు 5 years అవుతుంది. 5 years అవుతుంది. 5 years నుంచి స్టెప్ బై స్టెప్. ఓకే, ఇయర్లీ పెంచుతారన్నా? ఎట్లా? ఇయర్లోనే ఏం లేదు, కానీ నచ్చిందంటే తీసుకొని పోవడం అంతే. ఓకే, ఇప్పుడు 6 గేదెలు తీసుకురు అన్న. 6 గేదెలలో అంటే గేదె గుర్తుపట్టాలని ఎట్లా మనం ఎంచుకోవాలని ఎట్లా చూడాలన్నా గేదెని? అంటే గేదె తీసుకోవాలి అని చెప్పి ఎట్లా ఎంచుకోవాలి? ఓకే, ఇప్పుడు అట్లా అంటే ఎంచుకోవడం అంటే ఏం లేదు. ఆ బర్రెను చూసి దాని పొదుగును చూసి ఆ తోలును చూసుకోవాలి. ఓకే, అట్లా కొద్దిగా మనకు అనుభవం కాబట్టి చెప్తున్నా. ఓకే, తోలు అడ్డ పొదుగును చూసి సన్నగా ఉండాలి. ఓకే, మొత్తం అయితే 20 గేదెలు పైన ఉన్నాయి. ఇప్పుడు 26 గేదెలు ఉన్నాయి. ఇప్పుడు 30 గేదెలు. 30. రైతుకు తెలిసినా తెలియకుండా ఈ ఫామ్కి వస్తే గ్యారెంటీ ఉంటుందని ఖచ్చితంగా కొత్తగా పెట్టుకున్న వాళ్ళు కూడా రావచ్చు. వీళ్ళు కూడా అనుభవంతో వీళ్ళు చెప్తారు. ఓకే, ఇప్పుడు మజా డైరీ ఫామ్లో కొన్న తర్వాత కూడా గైడెన్స్ అయితే మేము ఇస్తూనే ఉంటాం. అంటే కొంతమంది తీసుకెళ్ళిన తర్వాత చెప్పినన్ని పాలు తీయరు. అట్లాంటివి ఏంటంటే వాళ్ళ దానా కొద్దిగా అప్ డౌన్ ఉంటుంది. అంటే మేము వాడేది ఇక పచ్చి చెక్క కందుచుంది, కొంతమంది వేరే దానాలు వాడుతుంటారు, అప్ డౌన్ ఉంటుంది. ఇప్పుడు మేము బాగా నచ్చింది. దానికి ట్యాగ్ నెంబర్ బిల్లు మార్కెట్లో ఓపెన్ చేయాలి. గేదెలకు ఇట్లా బిల్లు ఇచ్చుడు ఇదంతా ఉంటుందని చెప్పి మాకు ఇక్కడికి వచ్చినాకనే తెలుసు. ఇదివరకు అయితే మేము ఎన్ని గేదెలు కొన్నా కానీ మాకు ఇలాంటి రాలేదు. ఇది పెట్టలే లోపల పెట్టారు. అది
కార్లో ఇది కార్లు ఉంది అది. ఓకే. ఇది ఫస్ట్ టైం మాకు చాలా మంచిగా అనిపించింది. మంచిగా అనిపించింది. గేదెలకు కూడా ట్యాగ్ నెంబర్లు వేసి అవి కూడా ఒక నెంబర్ వేసి గేదెలకు దూడలకు షోరూమ్ లో వెహికల్ కి ఎంత విలువ ఉంటుందో ఇక్కడ గేదెకి అంత విలువ ఇస్తుంది. అట్లుంటేనే బరాబర్ పైసలు దగ్గర దానికి మంచిగా చూసుకుంటారు. మళ్ళీ నిజాయితీ నచ్చింది బాగా అన్న దగ్గర. నిజాయితీ ప్రాంప్ట్ గా ఏది కానీ ప్రాంప్ట్ గా ఆయన చెప్పింది వచ్చేదానికంటే 1 లీటర్ పాలు తక్కువనే చెప్తుండు. ఇప్పుడు 10 లీటర్లు ఇచ్చేది ఉంటే 9 చెప్తుండు, 8 ఇచ్చేది ఉంటే 7 చెప్తుండు. అందరు ఏం చెప్తారంటే 7 ఇచ్చేది ఉంటే 10 ఇచ్చేది అని చెప్తారు. ఇప్పుడు 6 గేదెలలో మీకు బాగా నచ్చిన గేదె ఒక ఏదైనా ఉంటుంది అన్న. ఇప్పుడు 6 తీసుకోరు. 6 తీసుకున్నాం కానీ బాగా నచ్చింది జాఫరాబాదే. దాన్ని కావాలని కాయస్తోటి తీసుకున్నాం. ముందు 5 కొన్నారు కదా అన్న. 5 తీసుకున్నాం. 5 కొని తర్వాత 5 తీసుకున్నాం. కాకపోతే అది ఒకటి ఉండాలని చెప్పి అయితే మాకు లేదు ఇదివరకు అక్కడ ఏరియాలో లేదు. మీ లొకాలిటీ లేదు ఆ గేదె లోకల్ అంటే ఇక మా సర్కిల్ చుట్టుపక్కల లేదు, జాఫరాబాద్ గేదె లేదు లేదని తీసుకున్నాం. అది అదొకటి ఉండాలి. ఈ 30 31 ఎట్లా క్వాలిటీ పరంగా ధరలు ఎట్లున్నాయి అన్న? ఇప్పుడు మీ మార్కెట్ సైడ్ ఎలా ఉన్నాయి? ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ కాకుండా మీరు వేరే డైరీ ఫార్మ్స్లో కూడా చూసి వచ్చిర్రు. రేట్లు అవైలబుల్ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. మార్కెట్లో దానికి రేటు పెట్టాలన్నా పెట్టద్దా అని తెలియదు. ఇక్కడికి వచ్చినాక అన్న ఇచ్చిన క్లారిటీని బట్టి మనం రేటు పెట్టాలి అని డిసైడ్ అయి పెట్టాల్సి వచ్చింది. రేటు మార్కెట్లో ఒకటి ఎక్కువ తక్కువ ఉంటుంది కానీ దానిలో గ్యారంటీ ఉండదు. తీసుకుపోయిన దానికి మనం పాలిస్తుందా అయ్యేదాని సుధా గ్యారంటీ లేదు. ఇక్కడైతే పక్క గ్యారంటీ తోటి ఇస్తుంది కాబట్టి ఆ నమ్మకంతో తీసుకుపో. ఓకే. మీరైతే స్వయంగా పాలు అయితే చెక్ చేసుకున్నారు కదా? చెక్ చేసుకున్నాం. ఎన్ని పూటలు చెక్ చేసుకురా అన్న? ప్రస్తుతానికి మేము వచ్చినప్పుడు సాయంత్రం ఒకటే పూట తీసుకున్నాం. సాయంత్రం. ఓకే. ఇంకా 2-3 పూటలు చూసుకోమని చెప్పలేదా ఇక్కడ? చెప్పిండు కానీ మాకు నమ్మకం కొద్దీ మేము తీసుకొని పోతున్నాం. గ్యారంటీ ఖచ్చితంగా లేనిది నేను ఉంటే దాన్ని అమ్మ అని చెప్పేసి అన్న 3 పూటలు కాదు 4-5 పూటలు చూసుకొని తీసుకపో అంటాడు. కానీ కాకపోతే మాకు ఇక్కడ ఉండడానికి వీలు కాదు కదా. ఓకే. ఇప్పుడు అక్కడ డైరీ ఫామ్ ఉంది అక్కడ అట్లా మాకు ఇబ్బంది అట్లా. ఓకే. మీరు దానాలు ఏది వాడతారన్న? ఫీల్డ్ పత్తిపిండి, గోధుమ, శనగ పొట్టు. ఓకే. ఇప్పుడైతే గడ్డి ఏది వాడతారన్న? మరి గడ్డి మామూలుగా వరి గడ్డి ఉంది, పచ్చిగడ్డి. వీటికి సరిపోతా అన్న? మరి అడిషనల్గా ఏమన్నా మినరల్ మిక్చర్ అలాంటివి యాడ్ చేయండి. వాడతాం. కాల్షియం, మినరల్ మిక్చర్ అవన్నీ యూజ్ చేస్తాం. ఓకే. లాస్ట్గా ఒక మాట అన్న, గేదె కొన్న తర్వాత చూసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది? ముందు అయితే చాలామంది అంటే పైసలు అయితే పెట్టేస్తారు, ఆ షోక్లో పెట్టేస్తారు. గేదె మంచి కరెక్ట్గా కనబడుతుంది, అరే పెట్టాలి మనం కూడా అన్నట్టు పెట్టేస్తారు చాలామంది. గేదె కొన్న తర్వాత తీసుకెళ్ళిన తర్వాత ఏం చేయాలి అది చెప్పండి. అంటే ఆల్రెడీ మీకు 20-30 బర్రెలు ఉన్నాయి కాబట్టి అడుగుతున్నా ఒక మాట. ఏదో తీసుకుపోయినాక ఏం లేదు, మన ఇంట్లో చిన్న పిల్లలు ఎలా ఉంటారో అలా ఎలా చూసుకుంటామో అలా చూసుకోవాలి అవిటాను. లేకపోతే నువ్వు ఇంత పెట్టుబడి పెట్టి కూడా వేస్ట్. ఎన్ని లక్షలు పెట్టుకుంటున్నావు, అవిట నెగ్లెక్ట్ చేస్తే అవి ఏం చేస్తాయి? ఆ మేత దానా అన్ని కరెక్ట్ పెడితేనే పాలు ఇస్తాయి. అవి పాలు తెలవని చెప్పి దాన్ని కరెక్ట్ అరుచుకోకపోతే మనమే లాస్ అవుతాం. పశువు లెక్క కాకుండా ఒక మనిషి లెక్క, ఒక చిన్న పాప లెక్క చూసుకోవాలి వీటిని. ఓకే. అవిటికి విలువ ఎంతనో మనకు కూడా విలువ అంతేనే. మనకన్నా ఎక్కువ వీటికి విలువ, మనకన్నా ఎక్కువ వీటికి విలువ. అవి మనల్ని కాపాడుతాయి. అవునన్నా, ఇది అసలు కరెక్ట్ మాట. అవిటితో మనం బతుకుతున్నాం అట్లా కాబట్టి అవిటిని మంచిగా చూసుకోవాలి. ఓకే. ఇప్పుడు ప్రస్తుతం చూసినట్టయితే వేరే బిజినెస్ ఏం పెద్దగా నడుస్తలేవు. ఎందుకంటే పెట్టుబడి పెట్టిన తర్వాత ఎప్పుడు ఆ పెట్టుబడి కూడా వస్తుందా రాదా, డైలీ ఇన్కమ్స్ వస్తాయి తక్కువ. డైరీ ఫామ్లో చూసినట్టయితే ఒక్కసారి గేదె మన డైరీ ఫామ్ వచ్చిందంటే పాలు స్టార్ట్ అవుతాయి. పర్ డే అంటే రోజు పూటకి ఇన్కమ్ వచ్చేస్తూనే ఉంటాయి. వాస్తవం ఇదైతే. ఇన్కమ్ వస్తుంది. ఒక ఇన్కమ్ కోసమే కాదు, మా అన్నకు వ్యవసాయం అన్నా ఈ పాడి పశువులు అన్నా చాలా ఇష్టం. ఆయనకు చాలా వర్క్లు వచ్చు. ఆయన అవన్నీ వద్దనుకొని వీటిని మెయింటైన్ చేసుకుంటా ఫస్ట్ చిన్నప్పటి నుండి ఇక ఇవే పాడి పశువులు, వ్యవసాయం ఇవి. మధ్యాహ్న కొద్దిగా ఇబ్బంది అయింది, అప్పుడు వాటర్ తక్కువ ఉండి మధ్యాహ్న వేరే వర్క్ వెళ్ళిపోయినా. వ్యవసాయంలో ఇబ్బంది అయింది అంటే వాటర్ లేక, అది వాటర్ లేక మళ్ళా అట్లయినా ఇట్లయినా చేసినాం. కాకపోతే ఇప్పుడు కంప్లీట్ ఇదే ఫీల్డ్ మీద ఉన్నాం కాబట్టి ఇదే కంటిన్యూషన్ అవుతుంది. ఎవరైనా కొత్తగా పెట్టుకోవాలనుకుంటే మదర్ డైరీ ఫామ్కు రండి, గోదాలు కొనండి. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ.